లైఫ్లో బడికి వెళ్ళి నేర్చుకునే పాఠాల కంటే జీవితం నేర్పే పాఠాలే ఎక్కువ. కల్మషం లేని మనసులు ఉండరేమో కానీ ఎలాంటి కుట్ర కల్తీ లేని ఎమోషనే పెయిన్. ఎలాంటి రంగమైనా సరే నొప్పిని చూసి స్ట్రాంగ్ అయిన వాళ్ళే కానీ ఎలాంటి నొప్పి లేకుండా ఎదిగిన మనిషి ఈ భూమి మీదే లేడు. నొప్పి లేకపోతే జాగ్రత్త విలువ తెలియదు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలు చివరికి నొప్పి బాధనే కోరుకుంటాయి. అన్ని పరిచయాలు ఆనందాలతో మొదలైతే ఒకరోజు మిగిలేది పెయిన్ మాత్రమే. తల్లి తన పురిటి నొప్పి వద్దు అనుకుంటే ఈ ప్రపంచం తల్లి కడుపులోనే ఆగిపోయేది. నొప్పిలో కూడా ఆనందం ఉంటుంది. అసలు నొప్పి తెలియకపోతే జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. నీకు ఏ సమస్య రావడం లేదు, ఎలాంటి అనుభవాలు చూడలేదు అంటే నువ్వు బ్రతుకున్న శవంతో సమానం. నాకు తెలిసి సహనం సంస్కారానికి ప్రతిరూపం అయితే నొప్పి నిలకడకి పునాది. జీవితంలో నొప్పి రుచి చూశాకే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవడం మొదలుపెడతారు. కొన్ని విషయాలు చూసి కొన్ని విని నేర్చుకుంటాం, కానీ నొప్పిని మాత్రమే అనుభవించి నేర్చుకుంటాం. కసి, పట్టుదల, పోటీ ఇవన్నీ నొప్పిని భరించినోళ్ళలో, నొప్పిని అనుభవించినోళ్ళలో పుట్టే గుణాలు. లైఫ్లో నొప్పి తెలిసినప్పటి నుంచే ఒక మనిషి విలువల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. మనకున్న మానవ సంబంధాలలో ప్రేమలో, అనురాగాల మధ్య దూరం పెరిగే కొద్దీ నొప్పి, బాధ పెరుగుతుంటాయి. ఒక మనిషిలో మార్పులుంటాయి, సమాజంలో మార్పులుంటాయి, కానీ మనిషి పుట్టుకలో వచ్చిన గుణం చావు వరకు మారదు. నువ్వేంటో నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే లైఫ్లో ఏదైనా బలంగా కోల్పోయినప్పుడు. నొప్పిలో నిజం ఉంటుంది, ఆ నిజం నీలో మార్పు తెస్తుంది. అప్పటి నుంచే మాట, పద్ధతి, ప్రవర్తన అన్నీ మారుతాయి. ఈ మార్పులు చూసిన పూర్వీకులు ఒక సామెత కూడా చెప్పారు, పెయిన్ ఈజ్ టెంపరరీ అని. దేవుడు వరాలు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, కానీ నొప్పిని మించిన వరం లేదు. నొప్పిలో ఉన్న గొప్ప విషయం నీ బాధ లోతును కూడా చెప్తుంది. ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి వచ్చే నొప్పులన్నిటికీ మందులున్నాయి, కానీ మానసికంగా కృంగిపోయినోడి నొప్పికి ఎలాంటి మందులు లేవు. ఒక మనిషికి భరించలేని నొప్పి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మీ ఆత్మీయులను కోల్పోతారో అప్పుడు అరిచి గోల పెట్టినా ఆ బాధని, ఆ మనోవేదనని ఎవ్వరూ తీర్చలేరు. ప్రేమలో ఎంత బలం ఉందో తెలియదు, కానీ కలిగే నొప్పిలో ప్రేమ లోతు తెలుస్తుంది. కన్నీళ్లలో కల్తీ ఉండొచ్చేమో, కానీ కలిగే నొప్పి నకిలీ కాదు. లైఫ్లో కొన్ని గాయాలు గుర్తుల్ని, జ్ఞాపకాలని మిగులుస్తాయి, కానీ ఒక మనిషి నడక బాగుంది, ఆలోచనలు బాగున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నా దూసుకొని వెళ్తున్నాడు అంటే అతనికి లైఫ్ ఎన్నో సమ్మెట దెబ్బలు కొట్టి ఉంటుంది. గొప్ప వాళ్ళంతా నొప్పిని భరించి వాళ్ళు నమ్ముకున్న ఫీల్డ్లో మాస్టర్స్ అయి కూర్చున్నారు. ప్రేమ గుడ్డిది కావచ్చు, స్నేహానికి సరిహద్దులు లేకపోవచ్చు, కానీ ఏ రెండింటిలో సంబంధాలు చెడిపోతే వచ్చే బాధ, నొప్పి అంతా ఇంత కాదు. ముత్యానికి ఉన్న విలువ కన్నీళ్లకుంటే ఏడవడం ఎవ్వడో ఆపడు. కన్నీళ్ళకి బాధ కరుగుతుందేమో, కానీ నొప్పి మాత్రం మారదు. జీవితంలో బాధ, నొప్పితో నలిగిపోయినోడికి ఎన్ని సూక్తులు చెప్పినా ఉపయోగం ఉండదు. బంధాల విషయానికి వస్తే ఒకరిని నమ్మి పెళ్లి చేసుకున్నా అది ఏ సంబంధం అయినా మన అనుకున్న వారిని మోసం చేస్తే వాళ్ళకి కలిగి నొప్పి భరించలేనిది.
ఒక మనిషిని కత్తితో పొడిచి చంపాల్సిన పని లేదు. నమ్మించి మోసం చేస్తే చాలు, ఆ దెబ్బ జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. చివరగా ఎలాంటి కుట్ర లేని ఎమోషన్ పెయిన్ భరించేవాడికి చాలా ఎక్కువగా పరిచయం అవుతుంది ఈ నొప్పి. ఈ ప్రపంచంలో నొప్పి తాత్కాలికం, ఇది నిజం, ఆనందం శాశ్వతం.